ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భూగోళంలో జరిగే కార్బన్ చక్రానికి కార్బన్ డయాక్సైడ్ను అందించని అంశం కింది వాటిలో ఏది? 1. కిరణజన్య సంయోగక్రియ, 2. శ్వాసక్రియ, 3. జీవ సంబంధిత వ్యర్థాలు విచ్ఛిన్నం కావడం, 4. అగ్నిపర్వత విస్ఫోటనాలు. ఆన్సర్ ఆప్షన్ 1, కిరణజన్య సంయోగక్రియ. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఓజోన్ విచ్ఛిన్నతకు కారణమైన క్లోరోఫ్లోరో కార్బన్స్ను ఎందులో ఉపయోగిస్తారు? 1. ప్లాస్టిక్ ఫోమ్స్, 2. రిఫ్రిజిరేటర్స్, 3. పర్ఫ్యూమ్స్, 4. పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. భూ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఎక్కువ అవుతున్నందున భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కారణం ఏమిటి? 1. కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరిలోని ఉష్ణాన్ని గ్రహించడం వల్ల, 2. కార్బన్ డయాక్సైడ్ అతినీలలోహిత కిరణాలను గ్రహించడం వల్ల, 3. భౌమ వికిరణ రూపంలోని పరారుణ కాంతిని గ్రహించడం వల్ల, 4. పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 3, భౌమ వికిరణ రూపంలోని పరారుణ కాంతిని గ్రహించడం వల్ల భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూగోళ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు ఉష్ణోగ్రత స్థాయి కంటే 3 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఎక్కువగా పెరిగితే ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడతాయి? 1. సముద్రాల్లో ప్రవాళ భిత్తికలు విక్షలనం చెందుతాయి, 2. సైబీరియాలోని పెర్మాఫ్రాస్ట్ కరిగి అధిక పరిమాణంలో మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతుంది, 3. ఉష్ణమండల చక్రవాతాల తరచుదనం పెరుగుతుంది, 4. పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హరితగృహ ప్రభావం అనే పదాన్ని మొదట వాడిన శాస్త్రవేత్త ఎవరు? 1. టేలర్, 2. టాన్స్లే, 3. పారియర్, 4. హన్సన్. ఆన్సర్ ఆప్షన్ 4. అలాగే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, కింది వాటిలో గ్లోబల్ వార్మింగ్కు కారణమైన గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? 1. కార్బన్ డయాక్సైడ్, 2. కార్బన్ మోనాక్సైడ్, 3. మీథేన్, 4. H2O వాటర్. ఆన్సర్ ఆప్షన్ 2, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. కింది గ్రీన్ హౌస్ వాయువుల్లో ట్రోపోస్ఫియర్ ప్రాంతంలో ఓజోన్ కాలుష్యానికి కారణం కాని వాయువు ఏది? 1. మీథేన్, 2. కార్బన్ మోనాక్సైడ్, 3. నైట్రోజన్ ఆక్సైడ్, 4. నీటి ఆవిరి. ఆన్సర్ ఆప్షన్ 4, నీటి ఆవిరి. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ వాయువు ప్రధానంగా ఏ వాయువుల సమ్మేళనం? 1. ఆక్సిజన్, 2. ఆక్సిజన్ నైట్రోజన్, 3. హైడ్రోజన్ కార్బన్, 4. ఆక్సిజన్ కార్బన్. ఆన్సర్ ఆప్షన్ 1, ఆక్సిజన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటార్కిటికా ప్రాంతంలో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ రంధ్రాన్ని ఎప్పుడు గుర్తించారు? ఆప్షన్ 1, 1975, 2. 1985, 3. 1978, 4. 1987. ఆన్సర్ 1985. అలాగే నెక్స్ట్, కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన ఏ, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. కారణం ఆర్, క్లోరోఫ్లోరో కార్బన్స్ క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ వాయువులతో నిర్మితం అవుతాయి. సరైన సమాధానం ఏ మాత్రమే నిజమైనది, ఆర్ నిజమైనది కాదు. ఆప్షన్ 3, ఎందుకంటే ఇక్కడ క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే CFC, కార్బన్ క్లోరిన్ ఫ్లోరిన్ వస్తుంది. కార్బన్ క్లోరిన్ బ్రోమిన్ అని ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నిజమైన జంటను గుర్తించండి. 1. బాసల్ సదస్సు జీవ వైవిధ్య సంరక్షణ, 2. మాంట్రియాల్ ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్, 3. క్యోటో ప్రోటోకాల్ శీతోష్ణ స్థితి మార్పులు,
4 రామ్సార్ సదస్సు భూగర్భజల కాలుష్యం. సరైన జంట ఆప్షన్ 3 క్యోటో ప్రోటోకాల్ శీతోష్ణ స్థితి మార్పులకు సంబంధించింది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ సంరక్షణకు సంబంధించింది. రామ్సార్ సదస్సు అనేది చిత్తడి నేలలకు సంబంధించినది. సో ఆప్షన్ 3 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ జంట వాయువులు గ్లోబల్ వార్మింగ్కు అత్యధికంగా కారణమవుతున్నాయి? 1 కార్బన్ డయాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్, 2 కార్బన్ డయాక్సైడ్ మీథేన్, 3 మీథేన్ నైట్రస్ ఆక్సైడ్, 4 కార్బన్ డయాక్సైడ్ క్లోరోఫ్లోరోకార్బన్స్. ఆన్సర్ ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్ గ్లోబల్ వార్మింగ్కు అత్యధికంగా కారణమవుతున్న వాయువులు. అలాగే నెక్స్ట్, ఓజోన్ రంధ్రం ఏర్పడడానికి కారణమైన ప్రధాన దేశం ఏది? 1 రష్యా, 2 జపాన్, 3 అమెరికా, 4 జర్మనీ. ఆన్సర్ అమెరికా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరాన్ అనే ఏ భాష పదం నుండి గ్రహించారు? 1 లాటిన్, 2 ఇంగ్లీష్, 3 ఫ్రెంచ్, 4 అరబిక్. ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రెంచ్ భాష పదజాలం నుండి గ్రహించారు. అలాగే నెక్స్ట్, జలవనరుకి సంబంధించి కింది అంశాల్లో సరికానివి గుర్తించండి. 1 భూ ఉపరితలంపై 81% జలభాగం ఆవరించింది. 2 భూ ఉపరితలంపై ఆవరించి ఉన్న జలభాగంలో 50% ఉప్పు నీటి రూపంలో ఉంది. ఆప్షన్ 3 భూ ఉపరితలంపై ఆవరించి ఉన్న మంచినీటిలో ఎక్కువ శాతం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో ఘనస్థితిలో ఉంది. ఆన్సర్ సరికానిది ఆప్షన్ 3 1, 2. అలాగే నెక్స్ట్, వాతావరణంలోని ముఖ్య వాయువులను శాతం పరంగా ఎక్కువ నుంచి తక్కువకు పొందుపరిచి సరైన క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టం నుంచి వాతావరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ వచ్చే ప్రధాన ఆవరణాల వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ 1 ట్రోపోవరణం, స్ట్రాటోవరణం, మీసోవరణం, థర్మో ఎగ్జో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆవరణంలో వాయు అణువుల మధ్య జరిగే థర్మోన్యూక్లియర్ చర్యల కారణంగా విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడి రేడియో దూరదర్శిని తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తాయి? 1 ట్రోపో ఆవరణం, 2 మీసో ఆవరణం, 3 స్ట్రాటో ఆవరణం, 4 థర్మో ఆవరణం. ఆన్సర్ ఆప్షన్ 4 థర్మో ఆవరణం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఆల్బెడోకు సంబంధించి సరికానివి గుర్తించండి. 1 ఆల్బెడో అనేది భూమి ఉపరితలం నుంచి తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించే సౌరశక్తి భాగం. 2 దీన్ని 0 నుంచి 100 స్కేలుపై కొలుస్తారు. 3 0 అనేది కృష్ణ వస్తువును సూచించగా 100 తెలుపు రంగు పదార్థాన్ని సూచిస్తుంది. ఆన్సర్ సరికానివి ఆప్షన్ 4 2, 3 సరికానివి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మీథేన్కు సంబంధించిన అంశాల్లో సరైనవి. 1 మీథేన్ను మార్స్ గ్యాస్ అంటారు. ఇది 2వ ప్రధాన గ్రీన్ హౌస్ వాయువు. 2 చిత్తడి నేలలు మీథేన్కు అతిపెద్ద వనరు. ఇది తడి భూములు, వరి పంట పొలాలు, జంతు వ్యర్థ పదార్థాలలో ఉంటుంది. 3 ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం మీథేన్ను అధికంగా విడుదల చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 అన్నీ సరైనవే. నెక్స్ట్ 26th క్వశ్చన్, ఐపీసీసీ 5వ అసెస్మెంట్ రిపోర్టు 2014 ప్రకారం కర్బన ఉద్గారాలను హెచ్చు స్థాయిలో విడుదల చేస్తున్న దేశాల వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ 1 చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియా. అలాగే నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ భూతాపం నివారణ చర్యలకు సంబంధించి కింది అంశాల్లో సరైనవి గుర్తించండి. 1 పునరుత్పాదక ఇంధనాల స్థానంలో శిలాజ ఇంధనాలను వాడటం. 2
క్లీన్ కోల్ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించడం. 3. అడవుల విస్తీర్ణాన్ని పెంచి కర్బన ఉద్గారాల శోషణను అంటే కార్బన్ సింక్ను పెంచడం. 3. ప్రకృతికి మేలు చేసే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు చేపట్టడం. ఆన్సర్ ఆప్షన్ 4. 2, 3, 4 సరైనవి. ఇవి ఫ్రెండ్స్ టుడే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.